హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అమెజాన్ నుండి బోయా బై M1 మైక్ ఆర్డర్ చేశానండి. అది మనకి ఈరోజు మార్నింగ్ రిసీవ్ అయిపోయింది. దాని క్వాలిటీ వచ్చేసి ఎలా ఉంది అనేది, దాని వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఏంటి, ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే మీకు ఈ వీడియోలో నార్మల్గా మొబైల్లో రికార్డ్ చేస్తే ఎలా వస్తుంది, వైర్డ్ ఇయర్ ఫోన్స్తో మాట్లాడినప్పుడు వాయిస్ ఎలా ఉంది, అండ్ బోయా బై M1లో వాయిస్ ఎలా ఉంది, అండ్ నాయిస్ క్యాన్సిలేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చాలా క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటానండి నేను. సో మీరు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు బాక్స్ వచ్చేసి మనకి చాలా నీట్ ప్యాకింగ్ ఇచ్చారు. అండ్ దీంట్లో మనకు ఒక లెదర్ పౌచ్ లాంటిది ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఒకటి కార్డ్ ఇచ్చేసారు చూడండి. అండ్ మనకి ఇది వచ్చేసి ఎలా యూజ్ చేయాలనేసి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకొని తీసుకోండి. ఒక సైడ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంది, ఇంకొక సైడ్ వేరే లాంగ్వేజ్లో ఉందండి. అండ్ మనకి పౌచ్ క్వాలిటీ చాలా బాగుందండి. మనకి పౌచ్లో వచ్చేసి ఏమేమి వచ్చాయని చూపిస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ప్రజెంట్ నేను ఇప్పుడు బోయా బై M1 మైక్తో మాట్లాడుతున్నానండి. మీరు వాయిస్ ఎలా వస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా మనకి మైక్లో వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఏం లేదండి. మనకు చుట్టుపక్కల నాయిస్ అనేది ఖచ్చితంగా ఇది క్యాప్చర్ చేస్తుంది. నేను అబ్జర్వ్ చేశాను. ఆ క్లిప్ నేను దీంట్లో వేయలేదు, బట్ చాలా నాయిస్ అనేది తీసుకుంటుందండి మనకి. నేను ఈ రూమ్ అంతా సైలెన్స్గా పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. డోర్స్ అండ్ విండోస్ ఎవ్రీథింగ్ క్లోజ్ చేశాను. ఫ్యాన్ కూడా ఆఫ్ చేసి మాట్లాడుతున్నానండి. మీరు వాయిస్ ఎలా వస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. అండ్ మనం మైక్ విషయానికి వస్తే వైర్ క్వాలిటీ చాలా బాగుందండి. అండ్ చాలా లెంత్లో కూడా ఉంది మనకి. ఇది గోల్డ్ పిన్ ఇచ్చారు మనకు అది. అండ్ ఈ చిన్న కార్డ్ ఇచ్చారు. అండ్ మనకి ప్యాకెట్లో ఏమి ఇచ్చారనేది చూద్దాం మనం ఇప్పుడు. ఇది ఒకటి మనకి జాక్ ఇచ్చారు. ఇది మన మొబైల్ ఫోన్కి మాత్రం యూజ్ అయ్యేది కాదండి. కాకపోతే మనం దీన్ని ఈ పిన్తో ఇలా కనెక్ట్ చేసుకొని అది ఎక్స్టర్నల్ డివైజెస్కి దేనికైనా యూజ్ చేసుకుంటారు అనుకుంటాను నేను. అండ్ మనకి ఇది ఎయిర్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్. మనం మాట్లాడేటప్పుడు మన ఎయిర్ అనేది మాట్లాడేటప్పుడు గాలి సౌండ్స్ అనేటివి లోపలికి వెళ్ళకుండా మనకి ఇది అడ్డుగా ఉంటుందండి, ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను మొబైల్ ఫోన్తో రికార్డ్ చేస్తున్నానండి. మీరు వాయిస్ ఎలా వస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. మనకు వచ్చేసి ఇప్పుడు ఇందులో క్లిప్ ఇచ్చారండి. మైక్ దగ్గర ఉంటుంది కదా, ఆ క్లిప్ ఇచ్చారు మనకి. మన క్లిప్ క్వాలిటీ వచ్చి చాలా బాగుందండి. అండ్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ కాదు, మెటల్దేనండి. బాడీ వచ్చేసి ఇది మెటల్ బాడీ వచ్చింది. క్లిప్ కూడా స్టాండర్డ్గా ఉంది మనకి, లూజ్గా ఏం లేదండి. మనకి ఇలా ఫిక్స్ చేసుకుంటే మనకి మైక్ లోపల వైపు ఉంటుంది. అండ్ ఇలా ఫిక్స్ చేసుకుంటే మైక్ అనేది బయట వైపు ఉంటుంది. నేనైతే ఇలాగే ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ పెట్టేసి ఇలా నొక్కేయడం అంతేనండి. మీరు ఫిక్సింగ్ అప్పుడు కొన్ని కాస్త జాగ్రత్తగా చేసుకోండి అంతే. చూడండి, ఇక్కడ మనం ఇలా మన బట్టలకి ఫిక్స్ చేసుకోవాలి ఈ క్లిప్ని. అండ్ ఇక్కడ ఈ కండెన్సర్ దగ్గర కూడా మనకి ఇలా ఒక చిన్న క్లిప్ ఇచ్చారు. అది కూడా మనం డ్రెస్సెస్కి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది కాస్త వెయిట్ ఉంది కాబట్టి మధ్యలో అది మన మైక్ని లాగేయకుండా ఉండడానికి ఆ క్లిప్ అనేది యూజ్ అవుతుందండి. ఈ వీడియోలో ఫస్ట్ నేను వచ్చేసి బోటి వైర్ ఇయర్ ఫోన్స్తో మాట్లాడానండి. సెకండ్ వచ్చేసి బోయా మైక్తో మాట్లాడాను. అండ్ ఫైనల్గా నేను డైరెక్ట్ మొబైల్ త్రూ రికార్డింగ్ చేశానండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.